సంతోషం. అయితే ముఖ్యంగా మీరు మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల మంగళవారం వరకు ఎవరిని తినలేకపోయాను. సెలవు దొరకనందుకు మేము రాకపోయినా మేము పిలవంగానే అందరూ ఇది మా ఇల్లు అనుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు అమ్మగారు ఇక్కడ అమెరికాలో ఉన్నా కూడా మీరందరూ ఇక్కడ ఉపస్థితులై ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నారంటే ఇది అంతా ఒక కుటుంబం అని మనం అందరం భావించడం వల్లనే. ఇందాక వెంకటరమణ బాబా గారు అన్నారు అందరికీ ఏదో సమస్యలు ఉన్నాయి. అయితే అలాగే ఇంకొకటి కూడా అన్నారు, ఇంట్లో ఆడవాళ్ళు పరాశక్తి స్వరూపం అని కూడా అన్నారు. అయితే నేను చెప్పాలనుకుంది అంటే ఆ క్షణంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడున్న ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టుగా ప్రభు దీవించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే బై డిఫాల్ట్ మగవాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా స్పందన అంటే నాన్నగారు ప్రతిసారి చెప్తూ ఉంటారు నరసింహాచారి బాబా గారితో అనుబంధం ఎట్లాంటిది అన్నది. నాన్నగారు కారు ఉన్నది కూడా నరసింహాచారి బాబా గారిని భజనలకి సమయం కరెక్ట్ సమయానికి దింపడానికి అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. అది నిజం కూడా. ఎందుకంటే మేము చూసాము కొంత బాబా గారిని తీసుకెళ్ళడానికి ఆ టైంకి నాన్న కొన్నిసార్లు స్కూటర్ మీద వెళ్ళేవాడు. వెళ్తే ఒకసారి అన్నారనమాట, నేను కారు ఉంటే నాకు దింపడానికి బాగుంటుంది అని. అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా అప్పుడే కారు కొంటారు అని అన్నారు. కారు ఉంటారు. ఆ కారు కొని ఆ కారులోనే బాబా గారిని చాలా కాలం దింపడము. అయితే ఇక్కడ నేను కూడా కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్తుంటే నాన్న హడావుడు చేసేవాడు, నువ్వు తొందరగా అక్కడ నరసింహాచారి బాబా వెయిట్ చేస్తున్నారు అని. ఏమైతే నాన్న 5 minutes ఆగొచ్చు కదా అనేదాన్ని అనమాట నేను. అట్లా నాన్నతో అన్న రోజులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత విలువ అనేది వారి యొక్క ఆశీర్వచనం అనేది ఎంత అవసరం మనందరి మీద, వారి సేవకు ఎంతో కొంత సేవ అయితే చేయగలిగారు అన్నటువంటి ఆలోచన వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ భజన కార్యక్రమం, ఈ సంకీర్తన కార్యక్రమం ఎంతో ఆనందంగా సాగింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు.